ఇది మట్టి రాసిన మరణశాసనం. మట్టి కోసం ఎగబడి ఆ మట్టిలోనే కలిసిపోయారు. ఇది నమ్మకమా, మూఢనమ్మకం అనే రేంజ్ దాటి పిచ్చి పైత్యం వరకు వచ్చింది. లేకపోతే బాబా పాదధూళి కోసం ఎగబడ్డం ఏంటి? అక్కడ తొక్కిసలాట జరిగి 120 మందికి పైగా మృతి చెందడం ఏంటి? ఇందుకే యూపీలో అసలు ఏం జరిగింది? జనాలు ఇంతలా వెర్రెక్కిపోవడానికి కారణం ఏంటి? తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు ఇవి ఓకే, కానీ వీటికి అమాయకత్వం, నిరక్షరాస్యత, అతి నమ్మకం యాడ్ అయితే హత్రాస్ లాంటి పరిస్థితులు ఎదురవుతాయి. లేకపోతే ఆయన పాదధూళి, ఆయన కారు వెళ్ళిన దారిలో మట్టి కోసం జనాలు ఎగబడ్డం ఏంటి? పిచ్చి కాకపోతే. అప్పుడు జరిగిన తొక్కిసలాట్లో 120 మందికి పైగా మృతి చెందడం ఏంటి? నిజానికి ఇది ప్రమాదవశాత్తు జరిగిన దారుణం కాదు, మర్డర్స్. ఇన్ని ప్రాణాలు తీసిన హంతకులు ఈవెంట్ను సరిగా నిర్వహించిన ఆర్గనైజర్స్. ఫేమ్ తప్ప ప్రజల ప్రాణాల గురించి ఆలోచించిన భోలే బాబా ఇన్ని లక్షల మంది తరలి వచ్చినా కనీసం అటువైపు చూడని ప్రభుత్వ వ్యవస్థలు. ఎస్, వీరందరిది తప్పే. వీరి నిర్లక్ష్యమే ఇప్పుడు ఇంతమంది ప్రాణాలు పోయేందుకు కారణమైంది. ఇంత ఫ్యాన్ బేస్, అదే అంత గుడ్డిగా భక్తులు ఆయనను ఫాలో అవుతున్న భోలే బాబా ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఆయనకి ఇంతమంది భక్తజనం నీరాజనలు ఎందుకు అర్పిస్తున్నారు? నారాయణ్ సాకర్ విశ్వహరి భోలే బాబా అసలు పేరిది. బాబా అవతారం ఎత్తడానికి ముందు ఆయనకు సూరజ్ పాల్ సింగ్ ఇంకో పేరుండేది. ఓ దళిత కుటుంబం నుంచి వచ్చిన సింగ్ గతంలో కానిస్టేబుల్గా పనిచేశాడు. 17 ఏళ్ల పాటు పనిచేసిన తర్వాత స్వచ్ఛందంగా పదవి విరమణ చేశాడు. ఆ తర్వాత ఓ ఆశ్రమాన్ని స్థాపించాడు. ఆ తర్వాత భక్తుల రాక పెరిగింది. ఆశ్రమం పెట్టగానే ఆటోమేటిక్గా జనాలు వెళ్తారుగా. ఆ ఆశ్రమే అతని సామ్రాజ్యంగా మారిపోయింది. తనకు తానే ఒక స్వయంగా భగవంతుడిగా ప్రకటించుకున్నాడు. తెల్లటి సూట్, టై ధరించి బోధనలు చేస్తాడు భోలేబాబా. బోధన అయిన తర్వాత అతడి అనుచరులు నీరు, మట్టిని అందరికీ పంచుతారు. వీటిని చాలా పవిత్రంగా భావిస్తారు ఆయన భక్తులు. యూపీలో మొదలైన బాబా ఎఫెక్ట్ అతి కొద్ది కాలంలోనే రాజస్థాన్, మధ్యప్రదేశ్ కూడా విస్తరించింది. భోలేబాబా భక్తులు బలంగా నమ్మేది ఏంటంటే ఆయనకు ఒక దేవత దర్శనమిస్తుంది, ఆమె ఆదేశాల ప్రకారమే భక్తుల సమస్యలు విని పరిష్కరిస్తాడని. అయితే కొన్నాళ్ల క్రితం ఆయన మకాను రాజస్థాన్కు మార్చాడు. తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతుందన్న అనుమానమే దీనికి కారణం. నిజానికి గతంలో కూడా భోలేబాబా విషయంలో వివాదం నెలకొంది. కోవిడ్ సమయంలో 50 మందితో సత్సంగ్ నిర్వహిస్తానని పర్మిషన్ తీసుకునే పెద్ద మనిషి ఏకంగా 50,000 మందితో కార్యక్రమం నిర్వహించాడు. ఆ తర్వాత కోవిడ్ కేసులు పెరగడంతో అధికారులు తలలు పట్టుకున్నారు. ప్రతి మంగళవారం భోలేబాబా సత్సంగాలు నిర్వహిస్తాడు. హత్రాస్లో కూడా మంగళవారం నిర్వహించిన సత్సంగ్లోనే తొక్కిసలాట జరిగి ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణమైంది. ఇక నిన్నటి సత్సంగ్ విషయానికి వద్దాం. నిజానికి ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఆర్గనైజర్స్ పర్మిషన్ తీసుకున్నారు, కానీ 80,000 మంది వరకు వస్తారని చెప్పారు. ఏకంగా 2.5 లక్షల మంది తరలి వచ్చారు. వారికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయలేదు. వారందరూ లోపలికి వెళ్ళిన తర్వాత గేట్లు వేశారు. మళ్ళీ బాబా కాన్వాయ్ వెళ్ళిపోయిన తర్వాతనే తెరిచారు. దీంతో కొంతమంది మట్టి కోసం, మరికొందరు భరించలేని ఉక్కపోత, సఫికేషన్ ఉంటుంది. 80,000 మంది బట్టే దగ్గర 2 లక్షల మంది వస్తే వాళ్ళందరినీ గేట్ వేసి లోపల పెడితే ఎట్లా ఉంటుంది పరిస్థితి? మట్టి కోసం కాకపోయినా కనీసం నిలబడినా చచ్చిపోతారు. అట్లాంటి పరిస్థితి అక్కడ. ఈ ఆలోచనతో బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. అప్పుడు జరిగింది మృత్యుకేడి. చాలామంది స్పృహ కోల్పోయారు. ఒక్కసారిగా అందరూ బయటికి రావడానికి వచ్చినప్పుడు, ఎగ్జిట్ గేట్ 1, 2 ఉన్నప్పుడు ఎంత కిక్కిరిసిపోతారు. మనకి అర్థం చేసుకోవచ్చు ఆ పరిస్థితి ఎట్లా ఉంటాయి. సో ఆ తర్వాత వాళ్ళ ప్రాణాలు పోయాయి. ఇంత జరిగితే పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఎక్కడా భోలేబాబా పేరు లేదని తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సో ఇప్పుడే చేర్చే అవకాశం ఉంది. యూపీ సీఎం ఆదిత్యనాథ్ విచారణకు ఆదేశించారు. పోలీసులు దర్యాప్తుకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 ప్రకటించారు. ఇదంతా బాగానే ఉంది, కానీ పోయిన ప్రాణాలైతే మళ్ళీ తిరిగి వస్తాయా? గతంలో ఇలాంటి ఘటనలు జరగలేదా? మరి వాటి నుంచి ప్రభుత్వాలు ఏం నేర్చుకున్నాయి, ఏం పాఠాలు నేర్చుకున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఏం లేవనే చెప్పాలి. చాలా ప్రాణాలు పోయినప్పుడు కొన్ని రోజులు హడావిడి కనపడుతుంది. ఆ తర్వాత మళ్ళీ మర్చిపోవడం కామన్గా మారిపోతుంది. మళ్ళీ ఇంకొక బాబా వస్తాడు. ఆ బాబా సభలో ఏదో మళ్ళీ తొక్కిసలాట జరుగుతుంది. తూతు మంత్రం కేసులు నమోదు చేస్తారు. కేసు మాఫీ అయిపోతుంది. ఇక భక్తుల విషయానికి వస్తే, బాబాలపై ఏంటి మీకు గుడ్డి నమ్మకం? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ మేము ఎవరి విశ్వాసాలను కించపరచడానికి కాదు ఇది చెప్పేది, కానీ విచక్షణ అనేది ఒకటి ఉండాలి కదా ఎవరికైనా. నమ్మకం, మూఢనమ్మకం మధ్య చిన్న రేఖ ఉంటుంది. అది గుర్తించలేకపోతే ఎలా? మీ కష్టాలను, సమస్యలను క్యాష్ చేసుకుని వారు నిర్మించుకుంటున్న సామ్రాజ్యాలను చూసి ఎప్పుడైనా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేశారా? మీ ఎమోషన్స్తో, మీ అవసరాలతో ఎలా ఆడుకుంటున్నారో? అతి సర్వత్రా వర్జయత్, ఇది పెద్దలు చెప్పిన మాట. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఇకనైనా మారండి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.